హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తిమ్మరాజపల్లి టీవీ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ రీసెంట్గానే రిలీజ్ అయింది. ఈ మూవీలో మొత్తం 40 మంది కొత్త యాక్టర్స్ని కిరణ్ అబ్బవరం పరిచయం చేశాడన్నమాట. ఈ మూవీ నిర్మాత కిరణ్ అబ్బవరమే. ఈ మూవీ నిడివి కూడా చాలా తక్కువ, 1 hour 45 minutesే. ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చి 1996లో స్టోరీ జరుగుతుంటుంది. తిమ్మరాజపల్లె టీవీ ఈ సినిమా టైటిల్ పేరు. అలాగే ఊరు కూడా తిమ్మరాజపల్లె. ఆ ఊరిలో శివరాత్రికి టీవీ తీసుకొని వస్తారన్నమాట. ఊరు వాళ్ళందరూ చందా వేసుకొని శివరాత్రికి టీవీని అద్దెకు తెచ్చి ఆ రోజు అన్ని సినిమాలు క్యాసెట్లు కూడా అద్దెకు తెచ్చి చూస్తూ ఉంటారు. దీనికి ముందు టైటిల్స్ పడేటప్పుడు కిరణ్ అబ్బవరం వాయిస్ ఓవర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు అందరూ టీవీలు మర్చిపోయారు, కానీ ఒకప్పుడు నన్ను చాలా ప్రేమించేవాళ్ళు. అందరూ పల్లెటూళ్ళల్లో చందాలు వేసుకొని శివరాత్రికి టీవీ తెచ్చుకొని అద్దెకు తెచ్చుకొని చూసేవాళ్ళు. అలా శివరాత్రికి తెచ్చుకొని శివరాత్రి రోజున ఒక ఊళ్ళో జరిగిన సంఘటననే ఈ మూవీ అని చెప్పి కిరణ్ అబ్బవరం వాయిస్ ఓవర్ వస్తుంది అన్నమాట. అలా మూవీ స్టార్టింగ్ ఇలా హీరోని చూపిస్తారు. హీరో సైకిల్ మీద పోతుంటారు, 3 మనుషులు పోతుంటే ఎవరో వీడు అంటే సతీష్ లాగున్నారా, ఈ సతీష్ దొంగ, ఈడే ఈ ఊళ్ళో దొంగతనాలు చేసేదని. అలా తెల్లవారుజామునే సతీష్ వెళ్ళి ఒక గొర్రెల కాపరి ఉంటాడు, అతను నిద్రపోతుంటాడు. అక్కడ అన్ని మేకలు ఉంటాయి అన్నమాట. ఆ మేకల నుంచి ఒక మేకను దొంగతనం చేసేస్తాడు. ఆ తర్వాత వచ్చేసి ఇంకో సైడు రాజప్ప అనే పర్సన్ని చూపిస్తాడు. అతను దేవుడి దగ్గరకు వచ్చి ఆ ఊళ్ళో పూజారి అన్నమాట. ఆయనకు దేవుడు ఒంట్లోకి వచ్చి చెప్తుంటాడు అన్నమాట. అయితే ఆయనకు పూజ చేసి ఆ స్వామిని అడుగుతాడు, నాకు పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి ఎప్పుడవుతుంది అంటే, నువ్వు అందరికీ అన్నదానం సక్రమంగా చెయ్యి, ఎటువంటి లోటు చేయకుండా చేస్తే నీకు పెళ్ళి అయిపోతుంది అని దేవుడు చెప్తాడన్నమాట. పూజారి ఒంట్లోకి దేవుడు వస్తాడు, ఆ పూజారి చెప్తాడు అలాగా. ఇక దాంతో మామూలుగా అందరూ మీటింగ్ చేసుకుంటారు. శివరాత్రికి అన్నదానం పోయినసారి సరిగ్గా చేయలేదని చెప్పి మాట్లాడుకుంటుంటే అక్కడికే అప్పుడే వస్తాడన్నమాట రాజప్ప సైకిల్ వేసుకొని. అయితే సైకిల్ దిగాడు. ఆ ఊరు పెద్దోళ్ళ చూడు, వాడే మన ఊళ్ళో ఫస్ట్ బిల్డింగ్ కట్టాడని చెప్పి సైకిల్ కూడా దిగట్లేదు, ఎచ్చులు వేస్తున్నాడని కొంచెం జలసీతో మాట్లాడతారన్నమాట ఆ ఊరి పెద్ద. ఎందుకంటే ఆ ఊళ్ళో వాళ్ళే మిద్దె కడతారన్నమాట, అందరి పెంకుటిల్లు. కానీ ఆ రాజప్ప అనే ఒక పర్సన్దే మిద్దె ఇల్లు అన్నమాట. పైన టెర్రస్ అదంతా ఉంటుంది, సిమెంట్తో కడతారన్నమాట. మిగతా వాళ్ళకి పెంకుటిల్లు. ఆఖరికి ఆ ఊరి పెద్ద పంచాయతీ పెద్ద ఇల్లు కూడా పెంకుటిల్లే. ఆయన ఎందుకు బాధపడతారంటే, ఆయనే ఆ ఊరికి ఫస్ట్ పెంకుటిల్లు కట్టింది, ఆయనే ఫస్ట్ ఆ ఊరికి బైక్ తీసుకొని వచ్చింది. కానీ ఇది మిద్దె ఇల్లు మాత్రం హీరో రాజప్ప కడతాడన్నమాట. దాంతో కొంచెం జెల్సీ ఫీల్ అవుతుంటాడు. కానీ వీళ్ళు రిలేటివ్సే, కానీ అతను చూసి కుళ్ళుకుంటూ ఉంటాడు. అయితే ఇలా భోజనాలు పోయినసారి మీరు సరిగ్గా చేయలేదంటే ఈసారి సక్రమంగా చేస్తాం, మా నాన్న పిసినారి వల్ల సరిగ్గా చేయలేకపోయినా ఈసారి బాగా చేస్తామని అని చెప్తాడు రాజప్ప. ఆ రాజప్ప చెల్లెలు హీరోయిన్ అన్నమాట రాధ. సతీష్ రాధ ప్రేమించుకుంటుంటాడు, ఇద్దరు హీరోయిన్లు. అలా ఇంకా సతీష్కి అందరూ డబ్బులు తీసుకొని, సతీష్ నువ్వు ఊళ్ళో అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి క్యాసెట్ టీవీ తీసుకురా అంటాడు. దాంతో సతీష్ అందరు ఊళ్ళోకి వెళ్తారు. అలాగే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం రొమాన్స్ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పర్సనల్గా ఒక ప్లేస్లో కలుసుకుంటూ ఉంటారు అన్నమాట, ఊరి చివర కొండ దగ్గర. ఇంకా దాని తర్వాత సతీష్ ఊరిలోకి వెళ్ళి అక్కడ ఒక టీవీ షాప్ పర్సన్ ఉంటాడు, టీవీ రిపేరు ప్లస్ టీవీని అద్దెకిస్తూ ఉంటాడు అన్నమాట. అక్కడికి వెళ్ళి క్యాసెట్లు టీవీ తీసుకొని వస్తాడు. దీనికి ముందు హీరోయిన్ అంటే, నాకు చంటి అబ్బాయి క్యాసెట్ తీసుకునిరా, చంటి అబ్బాయిగా చంటి వెంకటేష్ నటించిన చంటి సినిమా నాకు చాలా ఇష్టం, ఆ క్యాసెట్ తీసుకునిరా, అది వెయ్యాలి అంటే సరే అని అది కూడా తీసుకొని వస్తాడు. ఇంకా అద్దెకు తీసుకొని వచ్చి ఊళ్ళో నైట్ శివరాత్రి రోజున నైట్ టీవీ పెడతాడు అన్నమాట. టీవీ పెట్టి క్యాసెట్ పెడితే అందరూ వస్తారు. అయితే ఒకళ్ళు ఎదవ ఉంటాడు అన్నమాట ఊళ్ళో. ఆ ఎదవ వచ్చి హీరోయిన్ గురించి తప్పుగా వాగుతుంటాడు. గుంపులో కూర్చొని తను నాతో గడిపింది అది ఇది అని తప్పుగా మాట్లాడుతుంటాడు. అప్పుడే పక్క ఊరి నుంచి 3 వస్తారన్నమాట. వాళ్ళు కూడా టీవీ చూడడానికి వచ్చి కూర్చుంటారు వాళ్ళ ఊళ్ళో. కూర్చున్నాక తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నకు ఎక్కిళ్ళు వస్తున్నాయని మంచినీళ్ళు తేవడానికి వెళ్తుంది. అలాగే హీరో కూడా వెళ్తారు. అలా వాళ్ళిద్దరు మధ్యలో మాట్లాడుకుంటుంటే వీడు చూసి, అదే వేరే పక్క ఊరోడు వస్తాడు కదా, వాడు చూసి నీ పని అయిపోతే నేను మొదలెడతా అని అంటాడు. దాంతో హీరోయిన్ ఎమ్మడే పారిపోతుంది. తర్వాత హీరో కోపం వచ్చి వాడిని చితగ్గొడతాడు. నన్నుగా అది కొట్టేది, ఒకడు తన గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు, మీ ఊరోడే, వాడిని పోయి కొట్టు అంటాడు. వాడి పేరు చంటి అబ్బాయి అన్నమాట వాడి పేరు. వాడు చంటి అబ్బాయి తప్పుగా మాట్లాడుతుండు, వాడిని పోయి కొట్టు అంటాడు. వాడి తర్వాత హీరో ఫ్రెండ్ వస్తే చంటిగా ఏదో ఒక రోజు కొడతారా అంటే, ఈరోజు పండగ అందరు టీవీ చూస్తుండ్రు, నువ్వు ఎలాంటి గొడవ చేయకు అంటాడు. ఆ తర్వాత
ఆ రాజప్పకు పెళ్లి సంబంధం సెట్ అవుతుంది అన్నమాట. ఒక పెళ్లి సంబంధం సెట్ అయితే అక్కడ ఇంకా సాంగ్, ఆ తర్వాత ఆ రాజప్ప పెళ్ళి అవుతుంది. పెళ్ళి అవ్వగానే రాజప్ప కట్నం డబ్బులతో టీవీ తీసుకొని వస్తాడు అన్నమాట ఊళ్ళోకి. ఆ టీవీ మొత్తం 12,000 అయింది అంటాడు. ఆ విషయం ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళేసరికి ఫీల్ అవుతాడు అన్నమాట. వేరే వాళ్ళు అందరు అడుగుతుంటారు, ఎందుకంటే ఆ ఊరి పెద్ద టీవీ ఎంత అవుతుంది, నేను తీసుకొని వస్తా అది ఇది అంటుంటాడు. 10,000 అవుతుంది అంటే అప్పుడు తీసుకొని వస్తా ఇప్పుడు తీసుకొని వస్తా అని టీవీ తీసుకొని రాడు అన్నమాట. కానీ ఈ రాజప్ప టీవీ తీసుకొని వచ్చేస్తాడు. దాంతో జెలసీ ఫీల్ అవుతాడు అన్నమాట. ఇంకా ఆ తర్వాత రాజప్ప టీవీ తీసుకొని వచ్చాక అందరు ఇంట్లోకి వచ్చి టీవీ చూస్తుంటాడు. ఫస్ట్లో బాగే ఉంటుంది రాజప్పకు, కానీ రాను రాను వైఫ్తో కలవలేకపోతుంటాడు అన్నమాట. ఇంట్లో అంతా జనాలు ఉంటాడు. దాంతో భార్య మధ్య చిన్న గొడవలు జరుగుతుంటాయి. దాంతో రాజప్ప కూడా చాలా ఫీల్ అవుతాడు, అసలు ఏంది వీళ్ళు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోరా టీవీ చూస్తూనే. వాళ్ళ నానేమో దాన్ని క్యాష్ చేసుకొని అందరి దగ్గర రూపాయి కలెక్ట్ చేస్తూ అందరినీ టీవీ చూడనిస్తూ ఉంటాడు అన్నమాట. దాంతో తను కొత్తగా పెళ్ళయింది, వైఫ్ను కలవలేకపోతూ ఉంటాడు, అది ఇబ్బంది పడుతుంటాడు. ఒక పక్క హీరోయిన్ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటేది వాళ్ళ నాన్నకి తెలుస్తుంది. దాంతో వాళ్ళ నాన్నకి ఇష్టం ఉండదు, వాడు దొంగని. అలాగే ఈ చంటబ్బాయి అని చెప్పి వాడు కూడా హీరోయిన్ వాళ్ళ నాన్నకు చాలా ఎక్కిస్తాడు. దాంతో ఒకరోజు గొడవ అవుతుంది అన్నమాట. వాళ్ళిద్దరు గొడవ జరిగేటప్పుడు దాని ముందు ఈ రాజప్ప వచ్చి అందరు ఇంట్లో ఉన్నారని చెప్పి పోయి మెయిన్ దగ్గర పోయి కరెంట్ ఆపేస్తాడు అన్నమాట, వెళ్ళిపోతాడని. ఇంకా తిరిగి వస్తున్నప్పుడు ఇలా గొడవ అవుతుంటే రాజప్ప కూడా ఆ కోపంతో వచ్చి గొడవ వేసుకుంటాడు. ఇద్దరు కొట్టుకుంటాడు. ఏం మీ ఇంటికి నువ్వు టీవీ తెచ్చావనే, రేపటి లోపల ఆ టీవీ ఉండదు చూడు అని చెప్పి గొడవ వేసుకొని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినాక ఇంకా నైట్ ఇలా పండుకోగానే మనకు కొన్ని సీన్లు చూపిస్తూ ఉంటాయి. హీరోను ఒక ముగ్గురు ముసుకేసి కొట్టడం, ఆ తర్వాత ఆ ఊరి పెద్ద అని చెప్పి అతను స్కూటర్ మీద వస్తూ ఆ రాజప్ప ఇంటికి వెళ్ళి ఒకలాగా చూడడము, అలాగే ఇంకో ముగ్గురు ముసుకేసుకొని ఆ రాజప్ప ఇంట్లోకి వెళ్ళడానికి కొంచెం తలుపు తెరవడానికి ప్లాన్ చేయడం, ఇవన్నీ ఇలా చూపిస్తాడు. ఇంకెమ్మడే మార్నింగ్ చూపిస్తాడు అనమాట. ఉదయం అయ్యేసరికి టీవీ ఉండదు, మాయమైపోతుంది. దాంతో ఆ రాజప్ప భార్య అరుస్తుంది టీవీ అయిపోయిందని. దాంతో అందరూ హీరో మీద అనుమానం పడతారు. అందరూ పంచాయతీ పెట్టి హీరో వాళ్ళ అమ్మని పిలిచి చాలా ఘోరంగా మాట్లాడతారు. తర్వాత హీరో వస్తాడు. అప్పుడు చెప్తాడు, ఇలా మేకలు దొంగతనం చేశాడు, అలాగే మనం టీవీ ఇవ్వమని చెప్పిన డబ్బుల్లో కమిషన్ నొక్కి చేశాడు, అలాగే చంటబ్బాయి క్యాసెట్ మిస్ అవుతుంది అన్నమాట. ఆ టీవీ వాడు వచ్చి నాకు చంటబ్బాయి క్యాసెట్ మిస్ అయింది, మీరే డబ్బులు ఇవ్వండి అంటే ఎంత అయిందంటే 100 అయిందంటే ఊరి పెద్ద 100 ఇస్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఆ క్యాసెట్ తీసుకొని వచ్చి ఇసిరేసి, ఇదిగో వీడు ఈ క్యాసెట్ కొట్టేసి నా కూతురికి లైన్ వేస్తూ నాకు కూతురికి ఇచ్చాడు, వీడు ఇంత దొంగ అంటే. తర్వాత ఊరి పెద్ద అడుగుతారు, ఏందిరా అంటే, అవును ఇవన్నీ నేనే చేశాను, కానీ టీవీ మాత్రం దొంగతనం నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు అంటే వీళ్ళు గొడవ పడుతుంటారు అన్నమాట. ఇంకా దాంతో ఎంత అయింది టీవీ అంటే 14,000 అంటాడు. మామూలుగా అయితే 12,000 అయితే 14,000 అంటాడు. దాంతో ఏంది టీవీ తీసుకొని వస్తావా లేదా డబ్బులు ఇస్తావా లేదా మీ ఇల్లు రాసి చేయాలా అని అడిగి 2 వారాలు గడువు ఇస్తారన్నమాట. దాంతో అక్కడ గుండు కొట్టిస్తామంటే వాడు రాజప్ప వాళ్ళ అమ్మ గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడేసరికి హీరో కోపం వచ్చి కొట్టి 2 వారాల టీవీ దొంగతనం చేసింది ఎవరనేది పట్టి మీ ముందు పెడతాను, అప్పుడు నా సత్తా తెలుస్తుంది అని చెప్పి గొడవ వేస్తారన్నమాట. ఇంకా తర్వాత టీవీ ఎవరు కొట్టేశారా అని ఎత్తుకాలని ప్లాన్ చేస్తుంటాడు. ఈ లోపల ఆ రాజప్ప పోయి హీరోయిన్ పోయి అడుగుతాను, నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు అంటే హీరోయిన్ లేదు నేను ప్రేమించట్లేదని చెప్తుంది. నాకు అసలు వాడంటే ఇష్టం లేదు, వాడిని నేను ఎందుకు ప్రేమిస్తాను అని చెప్పి ఇలా అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత వాడు చంటబ్బాయి అని ఒకడు ఉంటాడు కదా, వాడు ఒక పిల్లోని పిలిచి ₹2 డబ్బులు ఇచ్చి ఇలా సతీష్ కొండ దగ్గరికి రమ్మంటున్నాడు, అలాగే డబ్బులు తీసుకొని రమ్మంటున్నాడు అని చెప్పు అని చెప్పి ఆ పిల్లోడు వెళ్ళి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అదే మాట చెప్తే హీరోయిన్ వాడికి డబ్బులు ఇస్తాడు అన్నమాట పిల్లోడికి. అయితే పిల్లోడు జోలో డబ్బులు పెట్టుకొని పోతుంటే హీరోయిన్ వాళ్ళ నాన్న చూసి ఆపి ఏంద్రా అని, జోలో డబ్బులు ఎవరు ఇచ్చారో కొట్టేస్తున్నావు అంటే, లేదు అక్కే ఇచ్చింది అంటే. అప్పుడు వాళ్ళ నాన్న చూసావా ఆ పిల్ల వాడిని ప్రేమిస్తుంది, నేను నిజం చెప్తే నువ్వు నమ్మలేదు అది అంటే. ఇంకెంబడే ఆ రాజప్ప తన చెల్లెల్ని తీసుకొని హీరో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, చూడు మా చెల్లెలు వాడిని ప్రేమిస్తుందంట, వాడు దొంగ అని తెలిసి కూడా ప్రేమిస్తుంది, తనే ఇలాంటి కూతురే నీకు ఉండి ఉంటే అలాంటి కొడుకే వేరేవాడు వచ్చి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు ఇచ్చి పెళ్లి చేస్తావా, నువ్వే ఆలోచించుకో, నేనైతే నా చెల్లెలకి అలాంటి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పి ఘోరంగా మాట్లాడి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళ అమ్మ హీరోని తడుతుంది అన్నమాట, నీ వల్ల ఎన్నో అవమానాలు పడుతున్నా, కనీసం నీకు సపోర్ట్ చేయాలంటే నువ్వు ఒక్క మంచి పని చేయట్లేదు, తను వాళ్ళ అన్న మాటల్లో తప్పేముంది, నాకు అలాంటి కూతురు ఉంటే నీలాంటోడికి నేను ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నా కూతురు భవిష్యత్తు పోదా అని చెప్పి హీరోని చాలా ఘోరంగా తిడుతుంది అన్నమాట. వాళ్ళ అమ్మ తిట్టేసరికి చాలా బాధపడి హీరో వాళ్ళ ఫ్రెండ్తో చెప్పుకుంటాడు, నేను ఇన్నాళ్ళు దొంగతనం చేస్తూ నా గురించి ఆలోచించా కానీ మా అమ్మ గురించి ఆలోచించలేదు, నేను చేసిన తప్పులన్నీ
తిని మానేయాలి, ఇంకా నేను చేసిన తప్పుకి మా అమ్మ చాలా బాధపడుతుంది, ఎట్లయినా ఆ టీవీ తీసుకొని వచ్చి అందరికీ నేను దొంగతనం చేయలేదని నిరూపించాలని చెప్పి ఇంకా ఆ టీవీ కోసం ఎంక్వైరీ చేస్తుంటాడు. అయితే ముందు ఆ పూజారి దగ్గరికి వెళ్తాడు. ఆ పూజారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పూజారి ఉండి ఉత్తరాన వెళ్తే ఆ టీవీ దొరుకుతుంది, ఆ టీవీ దొంగతనం చేసిన పర్సన్ దొరుకుతాడు అంటాడు. దాంతో ఎతుకుతూ ఉన్నప్పుడు ఆ టీవీకి గుర్తు ఏముంటుందంటే హీరోయిన్ ఎస్ అని రాసినాను అని చెప్తుంది అన్నమాట. అంటే ఎస్ అంటే మన సతీష్ హీరో పేరు రాస్తుంది అన్నమాట, గుర్తుగా ఎస్ అని. దాంతో ఎతుకుతూ ఉంటాడు, దొరకదు. అదే టైంలో అనుమానంగా ఊరు పెద్ద టీవీ షాప్లో కనపడుతుంది. దాంట్లో టీవీ షాప్ ఓనర్ని అడిగితే లేదు, పెళ్లి గురించి ఊరికే మాట్లాడడానికి వచ్చాడు అంటాడు. ఆ తర్వాత ఇటు రాజప్ప వాళ్ళ నాన్న అర్ధరాత్రి పూట ఒక గుడిసెలోకి వెళ్తుంటాడు అమ్మ సీక్రెట్గా. అది క్లైమాక్స్లో తెలుస్తుంది ఏందనేది. ఇంకా అలా ఇలా అనుమానం పడుతూ ఉంటాడు. ఇంకా చివరికి ఇంకా హీరోను లాస్ట్కి వచ్చేసరికి చివరికి ఇంకా హీరోను కొట్టినప్పుడు ఒక చొప్పు చూస్తాడంట. ఆ చొప్పు ఏదంటే పక్క ఊరు నుంచి ముగ్గురు వచ్చేస్తారని చెప్పి స్టార్టింగ్లో వాడేసుకున్న చొప్పులే అన్నమాట. అందుకని ఆ ఊరు వెళ్ళి వాడిని పట్టుకొని కొడతాడన్నమాట. కొడితే నేను వచ్చాను, నిన్ను కొట్టాను, తర్వాత టీవీ దొంగతనం చేయడానికి వెళ్ళాను, కానీ రాజప్ప ఇంకా మేలుకొనే ఉన్నాడు, అందుకే దొంగతనం చేయలేకపోయాను అని అంటాడు. ఇంకా తర్వాత వచ్చేసి మనకు ఒకసారి మధ్యలో ఒక పర్సన్ టీవీ తీసుకుపోతుంటే కింద పడతాడనమాట. అతనికి హెల్ప్ చేస్తే టీవీ మీద ఏముందంటే ఏం లేదు 8 అని రాస్తుంది అంటాడు. ఆ తర్వాత దాంతో ఆ టీవీ వెనకాల ఇది చంటబ్బాయిది సినిమా పోస్టర్ అతికించి ఉంటుంది. మనకు లాస్ట్లో చూపిస్తాడు హీరోయిన్ చంటబ్బాయి క్యాసెట్ హీరోయిన్కి ఇస్తాడు కదా, హీరోయిన్కి చాలా ఇష్టం చంటి సినిమా. అది స్టిక్కర్ ఆ టీవీ వెనకాల అతికిస్తుంది అన్నమాట. అది గుర్తొచ్చి ఎమ్మటే టీవీ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి వాడిని చితక్ కొడుతుంది. వాడు ఇక్కడ లేదంటాడు. అదే టైంలో వేరే వాడు టీవీ కావాలని వస్తే వాడికి టీవీ ఇస్తుంటే ఆ స్టిక్కర్ కనపడి వాడిని చితక్ కొడితే వాడు ఒకళ్ళ పేరు చెప్తాడు. ఇంకా తర్వాత అప్పుడే పంచాయతీ లాస్ట్లో పంచాయతీ దగ్గర అందరూ వచ్చి నించుంటారు. అప్పుడు హీరో వస్తాడు. వచ్చి ఏందిరా దెబ్బలంటే ఈ చంటబ్బాయిని ఒకడు అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడతాడు అని చెప్పి హీరోయిన్ గురించి వాడిని చితక్ కొడితే ఇలా నేను టీవీ తీసుకొని వస్తుంటే నన్ను అడ్డు ఆపి ఆ టీవీని పగలగొట్టాలని ప్లాన్ చేశాను, అందుకే చితక్ కొట్టాయి అంటాడు. ఆ తర్వాత టీవీ దొంగతనం చేసింది ఎవరు అంటే అప్పుడు తెలుస్తుంది ఎవరో కాదు, ఆ రాజప్ప భార్య అన్నమాట. తనే దొంగతనం చేస్తుంది. ఎందుకు దొంగతనం చేస్తుంది అంటే ఆ టీవీ వచ్చిన కానించి వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి అన్నమాట. అసలు వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి టైమే సరిపోదు, ఎందుకంటే ఆ ఇల్లు చిన్నది, అందరూ వచ్చి కూర్చుంటుంటారు, వాళ్ళేమో అర్థం చేసుకోరు. దాంతో తను ఆ టీవీని దొంగతనం చేస్తుంది. దాంతో తర్వాత ఉండి ఆ చంటబ్బాయి వేరే వాళ్ళు తనకు కూడా పనిష్మెంట్ ఇవ్వాలంటే హీరో సపోర్ట్గా వచ్చి తను మాట్లాడిన దాంట్లో తప్పేముంది, తను చేసిన దాంట్లో తప్పేముంది, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మనం స్పేస్ ఇవ్వాలి, టైం ఇవ్వాలా, వాళ్ళిద్దరి మధ్య ఎన్ని విభేదాలు వస్తున్నాయి, టీవీ చూడడానికి అని చెప్పి అందరు అలా వెళ్ళడం తప్పు అని చెప్తారు. ఆ తర్వాత ప్రజల్లో ఇంకంటే మనం టీవీ చూడడానికి వీల్లేదంటే ఆ ఊరి పెద్ద ఏమంటారంటే శని ఆదివారాలు మాత్రమే వెళ్ళి టీవీ చూద్దాం, మిగిలిన రోజులు వాళ్ళిద్దరి భార్యాభర్తల్ని కలిసి ఉండనియండి అని చెప్తాడన్నమాట. ఇంకా ఆ తర్వాత అది ఆ రాజప్ప భార్య వచ్చి హీరోకి సారీ చెప్తుంది. హీరోలే పర్లేదండి మీరేమీ తప్పేం చేయలేదు అని మాట్లాడతాడు. ఇంకా ఆ తర్వాత అయిపోతుంది మూవీ. హీరోయిన్ నుంచి హీరోకి పెళ్లి చేస్తాడు. మనకి ఇది చూపిస్తాడు అసలు ఆ అమ్మాయి ఏంటి టీవీ ఎలా దొంగతనం చేశారంటే ఇద్దరు ఉంటారన్నమాట, వాళ్ళిద్దరితో దొంగతనం చేస్తుంది. అలాగే ఈ రాజప్ప అది ఊరి పెద్ద ఉంటారు, ఆ ఊరి పెద్ద టీవీ షాప్కి ఎందుకు వెళ్తాడంటే ఎట్లయినా టీవీ కొనాలని ఇల్లుది తాకట్టు పెట్టి ఆ డబ్బులతో టీవీ కొని తీసుకురావాలని ప్లాన్ చేసి దానికి ఆ టీవీ షాప్ వాడిని అడుగుతుంటాడు అన్నమాట. దానికి మనకు అలా చూపిస్తాడు. ఆ తర్వాత వచ్చి ఆ రాజప్ప వాళ్ళ నాన్న నైట్ పూట ఎందుకు వెళ్తాడంటే సీక్రెట్గా మందు కొడుతుంటాడు అన్నమాట ఆ పూజారితో. అది విషయం కొడుక్కి తెలిస్తే కొడతాడని చెప్పి అలా సీక్రెట్గా మందు తాగుతుంటాడు అన్నమాట. అది ఇంకా లాస్ట్కి ఇంకా హీరో హీరోయిన్ కలిసిపోతారు. దాంతో శుభం అన్నమాట మూవీ. ఓవరాల్గా ఇదే ఈ మూవీ స్టోరీ లైన్. మీకు మూవీ అనేది ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ కావాలనుకుంటే ఏ మూవీ కావాలో కూడా నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.